బ్రహ్మ సమాజానికి చెందిన కుటుంబంలో జన్మించింది విజయ నిర్మల. భర్త ఉండగానే కృష్ణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఎలా కృష్ణ గారిని మనసు గెలుచుకుందో తెలుసుకుందాం. విజయ నిర్మల గారు చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని మొదలుపెట్టినప్పటికీ అంత గుర్తింపు అయితే పొందలేదు. దాంతో విజయ నిర్మల గారు 16వ ఏటనే పెళ్లి చేసి పంపించేశారు ఆమె తల్లిదండ్రులు. విజయ నిర్మల భర్త పేరు కృష్ణమూర్తి. ఈయన చెన్నైలో షిప్ డిజైనర్ ఇంజనీర్గా మంచి పొజిషన్లో ఉండే ఉద్యోగమే. భారీ వేతనం, ఖరీదైన ఇల్లు, కావలసినంత పలుకుబడి. 1962లో పెళ్ళై కొత్త ఇంటి అడుగుపెట్టింది విజయ నిర్మల. కృష్ణమూర్తి ద్వారా నరేష్కి జన్మనిచ్చింది. ఏడాదిలోపే మళ్ళీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంది. భర్తకి మొదట ఇష్టం లేక, భార్యను కష్టపెట్టడం ఇష్టం లేక ఓకే అన్నారు. ఆ తర్వాత విజయ నిర్మల ఏడాది తిరిగేలోపే మళ్ళీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంది. భర్తకి మొదట ఇష్టం లేదు. తర్వాత భార్యని కష్టపెట్టడం ఇష్టం లేక సరేనని ఒప్పుకున్నాడు. భార్యతో పాటు తాను కూడా సెట్కి వెళ్తూ ఉండేవాడు. అలా రంగుల రత్నం సెట్లో చంద్రమోహన్తో పరిచయం పెరిగింది. ఆ తర్వాత విజయ నిర్మల కృష్ణ గారితో కలిసి సాక్షి మూవీలో చేస్తూ కృష్ణ గారి పట్ల ఆకర్షితురాలైంది. సాక్షి మూవీ 1967లో వచ్చింది. ఆ మూవీ సెట్లో విజయ నిర్మల కొత్త వంటలు తెచ్చి కృష్ణ గారికి వడ్డించడం, అలా ఎక్కువ చనువు పెంచుకోవడం జరిగింది. సాక్షి తర్వాత వరుసగా కృష్ణ గారితోనే ఎక్కువ సినిమాల్లో అవకాశం రావడంతో వీళ్ళిద్దరూ కలిసి ఉండే సమయం ఎక్కువైంది. కృష్ణ గారికి అప్పటికే పెళ్ళయిందని తెలిసినా విజయ నిర్మల కృష్ణ గారితో చనువు పెంచుకుంది. లంచ్ బ్రేక్లో సహనటీమణులు కృష్ణ గారితో కొంచెం చనువుగా మాట్లాడుతూ ఊరుకునేది కాదు. అలా ఇన్నర్గా పెంచుకున్న ప్రేమ రోజు రోజుకి ఎక్కువై కృష్ణ గారికి దగ్గర చేస్తూ తన భర్తకు దూరం చేయడం మొదలుపెట్టింది. ఇలా భార్య ప్రవర్తన మార్పు చూసిన కృష్ణమూర్తి కోపం వచ్చేది. అదే టైంలో విజయ నిర్మల కృష్ణ గారి ప్రేమను కన్ఫర్మ్ చేసుకుని కృష్ణ గారితో పెళ్లికి ఒప్పించి విడాకులు అప్లై చేసింది. అలా విడాకులు రాగానే 1969లో కృష్ణ గారు విజయ నిర్మల రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ వివాహం ఇంటా బయట ఎవరికి ఇష్టం లేదు. అభిమానులు కూడా చేదరించుకున్నారు. వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరులే అనుకున్నారు. కానీ విజయ నిర్మల కృష్ణ గారు 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చనిపోయే వరకు కలిసి ఉన్నారు. అయితే వీళ్ళకంటే ఎక్కువగా కృష్ణ గారికి మొదటి భార్య మహేష్ బాబు గారి తెల్లైన ఇంద్రమ్మ గారు పుట్టినప్పటి నుంచి బావ తప్ప తనకు వేరే జీవితం లేదని 50 ఏళ్ళు గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని ఏనాడు కృష్ణ గారిని విజయ నిర్మలని నిందించింది లేదు. వీళ్ళలో ఎవరి ప్రేమ గొప్పది? కృష్ణ విజయ నిర్మలదా లేక ఇందిరాదేవి గారిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.